అంతకుముందు దాని మీద విచారణలని, సిఐడి దర్యాప్తని, ఆ నివేదికలన్నింటినీ తీసుకుని సిబిఐకి పంపించడం, ఈడీకి పంపించడం ఇవన్నీ. సేమ్ రివర్స్ ఏముంది అక్కడ? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన కుంభకోణం ఫస్ట్ ఏడాది తీసిందే. ఆ మిగతా ఇష్యూస్ అన్ని ఫస్ట్ ఏడాది తీసిందే. అప్పుడు వార్తలు వేస్తానే ఉంది సాక్షి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కానీ అరెస్ట్ చేయడం. ఎందుకంటే అప్పటిదాకా డేటా అంతా కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. రకరకాల ఆధారాలన్నీ సేకరించుకున్న తర్వాత లాస్ట్ ఇయర్కి చేశారు. ఇప్పుడు కూడా మేబీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారంటే తొందరగా లోపల వేసేసి పంపించేస్తే బెటర్ అని చూస్తున్నారు. అయితే సాధ్యం కావట్లేదు అది. ఎందుకంటే ఇవన్నీ కూడా వాడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ పేర్లు చెప్పడం తప్పించి అది కూడా వీళ్ళు రాసుకునేయే. క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది అన్నటువంటి ఈడీ ఏదన్నా తెలిస్తే వీళ్ళు ఏమైనా చేయగలరు. చంద్రబాబు గారి మీదన వీళ్ళు 20-30 రాశారు లెటర్లు సిబిఐకి, ఈడీకి. ఏమీ వర్కౌట్ కాల. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ కూడా కేసు కట్టింది కాబట్టి, జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసింది ఉంది కాబట్టి, ఆ రెండింటినీ బేస్ చేసుకుని పెట్టారు కాబట్టినే అరెస్టు, ఆయనకి బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచడానికి కారణమైంది అన్ని రోజుల పాటు. అదే ఇప్పుడు జగన్కి అట్లాంటిది ఏదైనా ఎతుకుతున్నారు, దొరికితే కుమ్మేస్తారు. అంటే ఇది లిక్కర్ స్కామ్ అంత జగన్ మెడకు చుట్టుకునే అంతగా లేదా? అదే కదా. ఇప్పుడు పాలసీ డెసిషన్ లో అతను ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఏ కారణం మీద వదిలిపెట్టారు? పాలసీ డెసిషన్ అది కేబినెట్ తీసుకుని అంటున్నారు కదా, మరి ఆయనకి ఏంటి సంబంధం అన్నారు. లిక్కర్ పాలసీ